బుజ్జి బుజ్జి ముచ్చట్లు చెప్పుకుంటా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే అమ్మా నాయనలకు చిన్న సంతోషం ఉండదు. వాళ్ళు కూడా చిన్న పిల్లల లెక్కనే మాట్లాడి ఎంతో సంబరంగా ఆడుకుంటారు. అదే వాళ్ళు ఇక పెద్దోళ్ళయ్యి ఎదిగి వస్తే కండ్ల సంబరపడతారు. నా కొడుకు నా బిడ్డ నా ఎత్తయ్యిండ్రని మస్తు అంటే మస్తు ఫీల్ అవుతారు కదా. అయితే ఈడ తల్లిదండ్రులకు ఎదిగొచ్చిన కొడుకు సడన్గా జీవిడిచేసరికి బాధను తట్టుకోలేక ఏం చేసిండ్రంటే షెట్టంత పెరిగిన కొడుకు కాలం చేస్తే తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు ఇంటి ముంగట విగ్రహం పెట్టుకొని దినాం చూసుకుంటా అదే విగ్రహానికి కొడుకుకు వంచినంత ప్రేమను పంచుతున్నారు. ఇగో ఈ అమ్మా నాయనలు. ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు ఊర్లుండే వంశీ 23 ఏండ్లకే జీవిడిచిండట. అంతే ఒక్కసారే గుండె బగిలినంత పనైన తల్లిదండ్రులు ఆఖరి కార్యం చేసి ఇంటికొచ్చి ఫోటోను చూసుకుంటా గోడు నేడుస్తుంటే వాళ్ళొగలు వీళ్ళొగలు ఇక మీరు విగ్రహం చేయించుకొని పెట్టుకోండ్రి, అట్లయితేనే మీకు కొడుకు కండ్ల ముంగట చూసినట్టు అయితది అని చెప్పేసరికి ఈ విగ్రహం పెట్టిండ్రట. చెప్పే అన్న అసలు ఎట్లా చచ్చిపోయిండే వంశీ, ఎంత పెట్టి చేయించినవు విగ్రహాన్ని? నా కొడుకు యాక్సిడెంట్ లో మరణించింది. దాని జ్ఞాపకాలతో విగ్రహం పెట్టుకోవచ్చు. ఎక్కడ చూపించు తిరుగులే చేయాలి, ఎవరు లేరని ఆశతో పెట్టుకున్నాను. చూసుకున్నాను. ఖర్చు వచ్చి 3 లక్షలకు వచ్చింది. అయ్యో పాపం, రోడ్డు ప్రమాదంలో చనిపోయిండట. కానీ చూడుండ్రి, ఎదిగిన కొడుకు పోతే ఎంత బాధ ఉంటదో అవ్వయ్యకు. వీళ్లకు 3 లక్షలు పెట్టి విగ్రహం చేయించే స్తోమత లేకున్నా ఏందో జాగుంటే అమ్మి కండ్ల ముంగట కొడుకు విగ్రహం పెట్టుకున్నారట. కానీ ఈ అవ్వయ్యలది మామూలు కడుపుకోత కాదు పోండ్రి.